హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. సో మనం మహారాష్ట్రలోని ఉమాంగ్ నుంచి మధ్యప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ అనే సిటీకి టార్గెట్ ఈరోజు పోవాలని రీచ్. చూద్దాం ఎంత టైం పడుతుందో, వర్షం ఉంది, ఎట్లుందో, వెళ్తామా వెళ్ళామా, లెట్స్ సీ. కనిపిస్తుంది ఆ వీడియోలో మొత్తం ఫాగ్ 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 అంటే అంత హైట్లో ఉన్నాం మనం. చూడు రే, మొత్తం వర్షం వర్షం. సామాన్లు చూడు, మొత్తం నింపి పడేసిన సామాన్లు. సో ఇదే మనం ఉన్న రూము. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాగ్పూర్. టైం వచ్చేసి 2:30 అవుతుంది. కరెంట్ పోయింది, ఉరుముతుంది ఏందా అని చూసే వరకు బయట మామూలు వర్షం కాదు. సౌండ్ అయినోరు మీరే. వావ్, we captured the best storm. చూద్దాం ఈరోజు డీలే అవుతుందా ఏమవుతుందో ఏం అర్థమవుతలేదు. సో గుడ్ మార్నింగ్. స్టార్ట్ అయితే అయిపోతున్నాం. అన్నీ అయిపోయినాయి, ఆగితే బ్రేక్ఫాస్ట్ కాగాలి. ఆల్ రెడీ. నేను వెయ్యలేను, కొంచెం ఇది క్లచ్ పట్టరా, అది అట్లని ట్రై చేద్దాం డిసైడ్ అయినా. జై శ్రీరామ్. ఇంకా లేట్ ఏం లేదు మనం చేసేది, ఎందుకంటే వర్షం మొగులు కూడా అయింది కాబట్టి మనం ఎక్కడ ఆగాల్సి వస్తుందో తెలియదు. ప్లానే కాదు, ప్లాన్ బి కాదు, ప్లాన్ సి కూడా రావచ్చు. సో వీలైనంత వరకు ఈరోజు జల్దీ వెళ్ళిపోయినాం అనుకో, సేఫ్ సైడ్లో ఉంటాం. ఈయనే ఉంటే వర్షం తిప్పుకోవచ్చు. లెట్స్ గో. 1190 పట్టింది పెట్రోల్. ఫస్ట్ ఏమో 1350, 1190. ఈరోజు కొన్ని కిలోమీటర్లు ఎక్కువ కవర్ చేద్దాం అనుకుంటున్నాం, అందుకే మనం 6:37 కల్లా స్టార్ట్ అయిపోయినాం. చూద్దాం. ఫస్ట్ డే ఏమో మనం ఆల్మోస్ట్ 400 నుంచి 450, 430 అట్లా ట్రావెల్ చేసినాం. ఈరోజు టార్గెట్ ఎంతనో ఫిక్స్ అని ఏం లేదు, బట్ వీలైనంత వరకు జల్దీ పోయినాం అనుకో సేఫ్లు ఉంటాం మనం. కళ్ళు కళ్ళు కళ్ళే ఉంది ఇక్కడ మొత్తం ఫేమస్ అనుకుంటా. అంటే ఊర్లు ఉంటాయి కదా ఇట్లా, మొత్తం ఎక్కడ అక్కడ కూర్చోరు. ఏందో చేసినాం, వెళ్ళగా వెనకాల కనిపిస్తుంది కళ్ళు డబ్బాలు అని. వచ్చారు మాది ఊరికి ఎవరైనా ఆయటోళ్ళు ఉంటే. అబ్బాబ్బాబ్బా, రోడ్లు మాత్రం ఈరోజు సూపర్ ఉన్నాయి. నిన్న ఎంత ఇబ్బంది పడ్డామో ఈరోజు అంతా సూపర్ ఉన్నాయి. అంటే ఇప్పటివరకు నేను స్టార్ట్ అయినా కదా, స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసిన. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి రోడ్లు. అందుకే ఎప్పుడైనా సూర్యుడు వెళ్ళినాక రావద్దు, వెళ్ళక ముందు కూడా రావద్దు. కరెక్ట్గా 6 to 7 స్పాన్ ఉంటుందా, 6:30 ఆ టైంలో వెళ్ళాం అనుకో, ప్రయాణం హ్యాపీగా సాగుతుంది. హోటల్ చూస్తున్నాడు, అన్ని పెద్ద పెద్ద ఉన్నాయి కానీ అన్ని బంద్ చేసి ఉన్నాయి. నడవకనో మరి దేనికో తెలియదు. చిన్న కడికెళ్ళి పెద్ద కడికెళ్ళి చాలా ఉన్నాయి. ఇప్పటికీ నాకు 20-30 హోటల్ చూసిన టిఫిన్ చేద్దామని, ఒక్కటి కూడా ఓపెన్ లేదు. అట్లా చిన్నగా ఉన్నాయి, అవి కూడా ఓపెన్ లేవు. ఎందుకో మరి తెలియదు. ఈ హోటల్ కాడ ఆగినాం మనం. టిఫిన్ అయితే చేసేద్దాం, ఇక లేట్ అయిపోతుంది. చలో బండి అయితే ఆఫ్ చేసేద్దాం. పన్నీర్ కర్రీ తీసుకున్నా, 2 చపాతీలు తీసుకున్నా. బెస్ట్ ఇదే టిఫిన్, మనకు కావాల్సింది కూడా ఇదే. మొత్తం పచ్చిగా నీడ పెట్టేసిన, తినేసి కొంచెం బండి కూడా రెస్ట్ ఇచ్చి మనం మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. దుమ్ము చూడరే, యూ కెన్ ఇమాజిన్ రోడ్లు ఎట్లున్నాయో. రోడ్ బాగుందా అంటే ఇప్పుడు బాగున్నాయి, కానీ చాలా వర్షం. పవర్ బ్యాంక్ కావాలి మనకి. చలో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నాన్ స్టాప్ ఒక మినిమం 3 hours అన్న నడపాలి. ఇప్పుడే మహారాష్ట్ర బార్డర్ నుంచి మధ్యప్రదేశ్ అయితే వచ్చేసినాము.
మధ్యప్రదేశ్ ఆర్టీఓ వెల్కమ్ సంథింగ్ ఉంది, క్యాప్చర్ కాలేదు. అది లెఫ్ట్ ఉన్నది, చెక్ పోస్ట్ అని ఉండే, బట్ ఏం లేదు, అది మూసేసింది మొత్తం. రోజుకో స్టేట్ దాటుతున్నాం మనం, బాగుంది కదా రోజుకో స్టేట్. నిన్నేమో తెలంగాణ నుంచి మహారాష్ట్ర, నిన్నేమో మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్, నిన్నేమో మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్. ఇది మనకి 7th టోల్గేట్, డే 2లో 4th టోల్గేట్. వెదర్ కూడా కూలే ఉంది కాబట్టి నడుస్తుంది. ఓకేనా, నేనైతే అట్లా హాయిగా హైవేలో వెళ్ళిపోతున్నా. నేను ఎంత ఇబ్బంది పడ్డామో ఈరోజు అంత ఫ్రీగా పోతున్నాను, అంటే ఇప్పటి వరకు. తర్వాత ఎట్లుంటుందో తెలియదు, చూద్దాం. ఇప్పటికైతే హాయిగా 80లో వెళ్ళిపోతున్నా. రోడ్ చాలా బాగుంది. ఇది జబల్పూర్ నేషనల్ హైవే దగ్గర హల్కి అనే విలేజ్ ఉంది. విలేజ్ కాదు, చిన్న సిటీ. సిటీకి పోతాం అనుకున్నాం మనము, కానీ ఇక జబల్పూర్ టచ్ అయితే లేదు. జబల్పూర్ లెఫ్ట్ ఉంది, మనం పోయే స్టేట్ ఉంది జబల్పూర్. అండ్ భూపాల్ అంటే లెఫ్ట్, మధ్యప్రదేశ్ భూపాల్ క్యాపిటల్ సిటీ కదా. ఇప్పుడు ఇటు మనం చూద్దాం ఎంత దాకా పోతాము ప్రయాణం. ఒక 37 కిలోమీటర్స్ తర్వాత రెస్ట్ అయితే తీసుకుందాం, నాన్ స్టాప్ కొట్టాం కాబట్టి. 11 నుంచి 12, 12 నుంచి 1, 1 నుంచి 2, 3 అవర్స్ నడిపినాం నాన్ స్టాప్. మొత్తం కొండలే, చెప్పిన ఆల్రెడీ ఫస్ట్ అనే వీడియో. ఈరోజు వచ్చి నా లొకేషన్స్ అయితే మధ్యప్రదేశ్ అయితే సూపర్ ఉంది. మహారాష్ట్ర రోడ్లు బాగాలేవు, నేచర్ బాగుంది. కానీ మధ్యప్రదేశ్ రోడ్లు బాగుంది, నేచర్ బాగుంది. అబ్బా నాకైతే మస్తు అంటే మస్తు నచ్చేసింది. ఎటు చూడు గ్రీనరీ, అసలు అబ్బా నేచర్ చూడు రీ, ఏమన్నుందా. కొండ మొత్తం దిగుడే ఉంది. ఇది నేషనల్ హైవే, సేమ్ తిరుపతి ఫీలింగ్ వస్తుంది నాకు. ఇది ఏం హిల్స్ అని ఈ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, అందుకే ఇట్లు కూడా స్ట్రిప్స్ లేకపోతే చూసి కిందికి చూడు, మీకు కూడా అట్లే అనిపిస్తుంది కదా. నార్మల్ రోడ్కి వచ్చినామా, ఇంకా కిందికి దిగాలన్నా మరి చూడాలి. రోడ్ అయితే బాగుంది. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే చాలా వరకు పాదయాత్రలు చేస్తారు. మన దగ్గరలో ఉన్న భవానీ మాత టెంపుల్ అనుకుంటా, అందరికి జెండాలు అవే ఉన్నాయి. ఆయన అదే చెప్తుండు, ఎక్కడ పోతున్నావు అంటే సమ్ భవానమ్మ టెంపుల్ అని. ఆడియో సరిగ్గా రాలేదు. రోడ్లు కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి. రోడ్లు ఇంకా పోకలే. ఫస్ట్ ఇట్లుంది, 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 ఇప్పుడు ఇట్లా మొత్తం టర్నింగ్సే. ముంగటున్న కారు కనిపిస్తుంది కదా, మొత్తం దుమ్ము. ఇక్కడ ఏ కారు చూసినా పరిస్థితి ఇదే, మన బండిది కూడా అదే. అంటే రోడ్లు అట్లున్నాయి, మొత్తం దుమ్ము కానీ పొక్కలు కానీ. ఎవరు స్లో పోరు. లారీనా కొడుకులు పోలేదు, వాడు వీడు పోటీ ఉంటాడు. వీడి సైడ్ ఇయ్యాడు, వాడి సైడ్ ఇయ్యాడు. మనమే వెనకాల పోయి ఆరని కొట్టి 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 రావాలి. అప్పని కొడుతున్నా, ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు మన ఇంటనే జరగదు, జరుగుతుంది. నువ్వు ఇటున్నావు అనుకో, ఇటు నొక్కేస్తారు. మనమే చూసుకోవాలి, మంచి జాగ్రత్త పోవాలి. ఈ రోడ్లో పోవాలి ఇప్పుడు మనం. బురద మొత్తం ఇట్లా జారుతుంది, వెనకాల గుంజుస్తుంది బండి మొత్తం. లగేజ్ ఉంది కదా. లొకేషన్ వచ్చింది. బా ఏముంది చూడు రే. ఇప్పుడే గ్లౌజులు తీసిన, కొంచెం చేయిలు అంతా పట్టేసినట్టు అయిపోయినాయి, ఎర్ర అయిపోయినాయి చూడు. సో అందుకే తీసిన. వీడు వచ్చింది ఎండ, ఇంతసేపు ఎండ లేకుండే, ఇప్పుడే ఎండ వచ్చింది. అందుకే ఇక జాగరీలో కొంచెం విప్పేసిన, ఇరిటేషన్ వస్తుంది. ఒక సూపర్ రోడ్ వచ్చింది, మొత్తం డౌన్ దిగుడే ఉంది. క్రేజీ అనిపించింది నాకు. ఈ టర్నింగ్ ఆల్రెడీ ఒక లారీ పడ్డది చూడు. ఇక రొయ్యన మలిపినట్టుండి అంటే చాలా డేంజర్ ఉంది టర్నింగ్. సో ఇది మన 8th టోల్ గేట్ చూడు రీ.
ప్యాంట్ మొత్తం ఖరాబు, పోమని ఉతుకు పడేయాలి. అబ్బా, ఎంటీ రోడ్స్ మన బైక్. దీని అవసరం అయితే రాలేదు, ఇంకా చూద్దాం ఎమర్జెన్సీకి. వామ్మో, ఇదేం తింటుంది, సగం రోడ్ నడుస్తుంది. ఇటు దగ్గరలో వస్తే నాకు ఆగేటట్టు ఉంది. అది ఎట్లా పోతారు ఎగ్జాక్ట్ ఇంకా 500 కిలోమీటర్స్ ఉంది అయోధ్యకి. ఎగ్జాక్ట్ 500. ఇది 200 కొట్టేస్తా. 300 రేపా, రోడ్ బట్టి నైటా ఆలోచిద్దాం. సడన్గా పెద్ద బుక్ ఉంది, చూసుకొని నైట్ టైం అయితే సార్ ఇబ్బంది అనుకో ఈ రోడ్లో. అందుకే నైట్ ట్రావెలింగే వద్దనుకున్నా. ఓన్లీ డే టైంలో 2 days పోయి రేపు మళ్ళీ నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ లోపలనే ఉంటాయి అయోధ్యలో. మంచిగా ఛార్జింగ్ అయితే అయిపోయింది మా దాంట్లో, అంటే 20% వచ్చింది. అందుకే పవర్ బ్యాంక్ లోపల పెట్టి పవర్ బ్యాంక్ వచ్చి పెట్టిస్తాను. అది ఛార్జ్ అవుతుంది, ఇటు మ్యాచ్ వస్తాయి. 2 పనులు అయినాయి. చూడు గాడికి హాలత్ దేకో, మొత్తం దీని పని అయిపోయింది. బురద ఈడ అని కాదు, మొత్తం బండి మొత్తం బురదనే. టాప్ బాక్స్ చూస్తే ఇంకా ఘోరం. ఇక మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ నిన్నటి నుంచి వర్షంలోనే నడుపుడుంది మనకు మొత్తం. నిన్న ఒక 5 hours నడిపిన వర్షంలో, 4 to 5 ఈజీగా. ఈరోజు మరి ఒక 1 hour అయింది అనుకో. చూడాలి ఇంకెంతసేపు ఉన్నాయో వర్షాలు. వైల్డ్ లైఫ్ కారిడార్ అంట. అంటే ఇక్కడ జనరల్గా మొత్తం కోతులు ఉంటాయి. అక్కడ నేను చూసిన డోంట్ ఫీడ్ ఫుడ్ అని ఉంది. బట్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కోతులు లేవనుకుంటా. మిస్ అయిపోయిన మంచి క్యాప్చరింగ్ని. హ్యూజ్ ట్రాఫిక్ జామ్. ఎందుకో మరి ఇంతగానో ట్రాఫిక్ జామ్. వావ్, గచ్చి మనం ఒకసారి. అమ్మో, వర్షం ఎఫెక్ట్ అనుకుంటా. మొత్తం పొక్కలే ఉన్నాయి. కార్ రోడ్ పోతే పోతున్నాం, మనం ఎడ పోతాం. బట్ మనకు వే అవుతుంది. కానీ లారీలే ఉన్నాయి, ఎన్ని లారీలా. అమ్మో, మనం స్టేట్ పోవాలి. మొత్తం ఫాగ్ వస్తుంది. బాబా ఫీలింగ్ మాత్రం నేను చెప్తున్నా. ఇంకా మా ఫ్రెండ్స్, మా గ్యాంగ్ అందరు వచ్చి ఉంటే వేరే ఉండేది. నేను సోలో ట్రావెలింగ్ కాబట్టి పర్లేదు ఎంజాయ్ చేస్తున్నా. కానీ మా వాళ్ళందరూ ఉంటే ఇంకా బాగుండేది నాకు తెలిసి. మాట్లాడుకున్నావు ఎట్లా పోగలేదు. ఫ్యాక్టరీలోకి వెళ్ళి వస్తే కూడా అట్లా వస్తున్నాయి కొండలకి వెళ్ళి. మీకు క్యాప్చర్ అవుతుందో అవుతుందో నాకు తెలుస్తలేదు. బట్ నేనైతే వైవ్ అవుతున్నా పక్కా. ఇట్లా క్లియర్గా ఇట్లా కనిపిస్తుంది మొత్తం. షూస్ చూడు ఎట్లయినాయో, ప్యాంట్ కూడా మొత్తం బురద. మొత్తం వర్షమే కదా, నాన్ స్టాప్. ఆ చిల్లు మొత్తం ఇట్లా చిల్లుతుంది పై. అది సో చీకటి అయింది ఆల్మోస్ట్. ఇంకా లైట్లు వేసేద్దామని వేసేసినాం. చూడు లైట్లు ఎంత ఇంపాక్ట్ ఉన్నాయో. ఇదేమో ఫస్ట్ లైట్, ఇదేమో మన కింద ఫాగ్ లైట్. మొత్తం ఆల్మోస్ట్ రోడ్ మొత్తం మనకే అనిపిస్తుంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది. వేపించి చాలా మంచి పని చేపించిన. మొత్తం పెద్ద పెద్ద థండర్ స్ట్రోమ్స్ వస్తున్నాయి. భయమైంది. మనం ఇంకొక 30-40 కిలోమీటర్స్ నుంచి జల్దీ పోయి తీసుకోవాలి. నైట్ టైం స్పీడ్ ఎక్కువ పడుతుంది, డే టైంలో పర్లేదు. రోడ్డు మాత్రం ఘోరంగా ఉంది.
రోడ్డులా 2 కూడా ఉంటాయి అంటుర్రేడా. అట్లే దాబా మన ఫుడ్ కూడా సెట్ అయిపోతుంది. రెస్ట్ బస్. థ్యాంక్ యూ జీ. అయితే పెట్టేసినాం, టెన్షన్ లేదుగా. ప్లేస్ కూడా సెక్యూర్. సో ఇదే మన రూమ్. ఇంకా వేరే కూడా ఉన్నాయి రూమ్లో, చాలా మంచిగా ఉన్నాయి. చిందర వందరంగా ఉంది. ఇదంతా మనదే. ఇంకా అన్నీ పచ్చి అయిపోయినాయి. ఓకే లేదు మనకి.